దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఇదేనో వాక్యం ధ్యానం చేసుకోవటానికి ప్రభు మనకు మంచి సమయం ఇచ్చారు. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వాక్యం నుండి చదువుకుందాం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదను అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చిండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును. నేను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్న వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. ఏంటి ఆ సత్యం అంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిలో ఒక దయ్యం ఉంది. ఆ దయ్యం ఏం చేసింది? ఆ వ్యక్తి జీవితాన్ని ఎంతో పతనం చేస్తే ప్రభు అతన్ని దర్శించటం, మరి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దయ్యం పారిపోయింది. ఎప్పుడైతే పారిపోయిందో ప్రభు అతని హృదయంలోనికి వచ్చి అతని జీవితాన్ని, తన బ్రతుకంతటిని చక్కపరిచిన తర్వాత మరి కొంతకాలానికి ఆ వ్యక్తి భక్తిలో బలహీనుడైపోయి ప్రభువుకు దూరమై తన హృదయంలో ఉన్న ప్రభువును పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఎలాగుందంటే, ఆ ఇల్లు అమర్చబడి ఉంది, కానీ ఆ ఇంట ఎవరు కూడా లేరు. అంటే ఎలాగుంది? ఖాళీగా ఉంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయుడు ఖాళీగా ఉంటే అతని యొక్క పరిస్థితి ఎలాగ మారిపోద్ది, అతని స్థితి ఎలాగ దిగజారిపోద్ది అనేది ఇక్కడ ప్రభు దేవుని బిడ్డలమైన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జరిగిన విషయం ఏంటంటే, అంతకుముందు ఆ వ్యక్తిని పట్టిన దయ్యం వెళ్ళిపోయినటువంటి ఆ దయ్యం ఏం చేసిందంటే, చాలా చోట్ల నీరు లేని చోట్ల తిరిగి తనకు విశ్రాంతి దొరకనందున మరలా నా పాత ఇంటికి వెళ్ళి ఒకసారి చూసి వద్దామని చెప్పేసి రావటం జరిగింది. చూసినప్పుడు ఆ ఇల్లు అమర్చబడి చక్కగా ఉంది, కానీ ఇంట్లో ఎవరు లేరు. అప్పుడు ఏం చేసింది ఆ దయ్యం? వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలను వెంట పెట్టుకొని వచ్చి ఇవన్నీ అంటే మొత్తం 8 కలిసి ఆ ఇంట్లోనికి, ఆ వ్యక్తిలోనికి ప్రవేశించి మరి ఆ వ్యక్తి జీవితాన్ని బహుపతనం చేసే. అదే అంటాడు అక్కడ యేసయ్య, అతని మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డది అయిపోయింది అంటాడు. ఇంకా అలాగే ఈ దుష్టతరం వారికి కూడా సంభవిస్తుంది. అంటే నేడున్నటువంటి తరానికి కూడా అలాగ జరుగుతుందని చెప్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్ముకున్న మన జీవితాలు ఇలాంటి స్థితిలోనికి దిగజారకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది ఈరోజు ప్రభు మనకు నేర్పుతున్నటువంటి అంశం. ఇక్కడ చూడండి ఏమనుంది, ఇక్కడ ఆ ఇంట ఎవరూ లేక, చూడండి ఖాళీ స్థితి అపవాదికి ఎంతో అవకాశం ఇస్తుందండి. ఎందుకంటే ఒక ఉదాహరణ మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఏంటంటే 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటే అక్కడ దావీదు యొక్క చరిత్ర కనపడతా ఉంది. వసంతకాలంలో మరి రాజులందరూ యుద్ధానికి వెళ్ళే సమయంలో దావీదు కూడా తన సైన్యాన్ని యుద్ధానికి పంపించాడు, కానీ తను మాత్రం ఇంటి దగ్గర ఉన్నాడండి. చూడండి, ఇంటి దగ్గర ఉండి మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నాడు. సాయంత్రం టప్పుడు లేచి ఆ మేడ మీద అలా తిరుగుతూ ఉన్నప్పుడు మరి బెత్షెబాని చూడటం, ఆమెను పిలిపించి పాపం చేయటం, తర్వాత ఆమె గర్భం రావటం, తర్వాత ఆమె యొక్క భర్తను చంపించి ఆమెను వివాహం చేసుకుంటూ ఎన్నో జరిగాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దావీదు యుద్ధంలో ఉండాల్సిన వ్యక్తి ఎందుకో సమయం ఖాళీగా పెట్టుకొని ఎంతో శోధనలో పడిపోయాడు. ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఖాళీ అనేది అపవాదికి చాలా చాలా అవకాశంగా ఉంటుందండి. మన జీవితంలో ఉన్న ఖాళీ సమయం అనేది కూడా మనం జాగ్రత్తగా వాడుకోకపోతే మరి అపవాది దాన్ని దొంగిలించి మనల్ని పాపంలో పడేసేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే, ఖాళీగా ఉండే స్థితిని మనం గ్రహించుకొని ఆ ఖాళీ స్థితిలో లేకుండా మనం ఉండాలి. ఎందుకంటే మరి ఆ ఖాళీ స్థితి ఏం చేసింది? ఆ వ్యక్తి హృదయంలోకి మరలా వచ్చి దయ్యము తనతో పాటు ఇంకా 7 దయ్యాలు వచ్చి ప్రవేశించేంత స్థితిలోనికి దిగజారిపోయాడు. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే, యేసయ్యను నమ్ముకున్న మన హృదయాలలో అంతరంగంలో మన జీవితం నిండా ప్రభువుతోనూ ప్రభు యొక్క అనుభవాలతోనూ నింపబడి ఉండాలని దేవుడు
కోరుకుంటున్నాడు. ప్రియులారా గమనించండి, యేసయ్య ఒక వ్యక్తి హృదయంలో లేకపోతే ఆ వ్యక్తి జీవితం ఎంత పతనమైపోద్దో. కాబట్టి మన హృదయాలు యేసయ్యతో ఎప్పుడు నిండి ఉండాలి. ఆయన సన్నిధితో, ఆయన వాక్యంతో, పరిశుద్ధాత్మతో, ఆయన అనుభవాలతో మన జీవితాలు అనేవి నింపబడటం ఎంత ఆశీర్వాదం. యేసయ్య చెప్పిన ఒక ఉపమానంలో ఒక సంఘంలో 10 మంది కన్యకలు ఉన్నారు. వాళ్ళు 5 బుద్ధి కలిగిన వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు. ఈ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు? దీపాలు వెలిగించుకున్నారు, సిద్ధల్లో నూనె నింపుకొని మరి వాళ్ళు ప్రభు పెండ్లి విందు కొరకు ఎదురు చూస్తున్నారు. మరి బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు దీపాలు వెలిగించుకున్నారు కానీ సిద్ధల్లో నూనెను నింపుకోవాలి. ఆ సమయం వచ్చినప్పుడు దీపాలు ఆరిపోతూ ఉంటే ఏం జరిగింది? నింపబడిన అంటే నూనెతో నింపుకున్నటువంటి ఆ బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారు? ఆ సిద్ధల్లో ఉన్న నూనెను దీపాల్లో పోసుకొని వెలిగించుకొని పెండ్లి విందులోనికి ప్రవేశించారు. ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? చూడండి, మరలా అప్పుడు వెళ్ళారు పరిగెత్తుకుంటా. చూడండి, నింపబడిన స్థితి ఉంటే మనం పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాం. ఆ నింపబడిన స్థితి లేకపోతే పరలోకానికి దూరంగా వెలుబడి చీకటిలోనికి త్రోసివేయబడే పరిస్థితులు ఉంటాయండి. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఈరోజు మాట్లాడేది ఏంటంటే, ఖాళీగా నీ హృదయాన్ని, నీ జీవితం, నీ మనసు సమయం ఉంచుకోవద్దు. దేవునితో, దేవుని సన్నిధితో, దేవుని అనుభవాలతో నింపుకోమని ఈరోజు దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. అదే ఆ ఇంట కనుక యేసు ప్రభు ఉండి ప్రభువును గురించినటువంటి వాక్యము, పరిశుద్ధాత్మ తండ్రి అనుభవాలు కనుక ఉన్నట్లయితే సాతాను ప్రవేశించగలిగేవాడా? లేదు ప్రియులారా. నింపబడిన స్థితి ఎంత ఆశీర్వాదం. అందుకే కానాను విందులో కూడా యేసయ్య ఏం చెప్తారు? ఆ 6 రాతి బాణాలను నింపమని చెప్తాడు. వాళ్ళు ఏం చేశారు? పరిచారకులు ఆ 6 రాతి బాణాలని అంచులు మట్టుకు నీళ్లతో నింపిన తర్వాత యేసయ్య ఎంత అద్భుతం చేశాడు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు జరగాలంటే, దేవుని అనుభవాలు మనం చూడాలంటే నింపబడిన స్థితిలో ఉండాలి. ప్రార్థనతో నింపుకొని హృదయాన్ని, కృతజ్ఞతతో నింపుకో, యేసయ్య పాటలతో నింపుకొని హృదయాన్ని. అంతేగాని వ్యర్థమైన వాటితో నింపుకోకూడదండి. కొంతమంది దేవుని యొక్క బిడ్డలో వాళ్ళ జీవితాల్లో వ్యర్థమైన వాటితో నింపుకొని చాలా నష్టపోయారు. ఎందుకని మనం గమనించినట్లయితే ఇస్కరియోతు యోధ యేసుప్రభు శిష్యుడే, కానీ ఏం చేశాడు? యేసయ్యతో ఉంటున్నాడు, మరి ఆయనతో పాటు తింటా పరిచర్యలు తిరుగుతున్నాడు తప్ప మరి ఎక్కడా కూడా ఎందుకో తన హృదయం దేవునితో నింపబడలేదండి. ఖాళీగా ఉంది. బైబిల్లో ఏముంది? అపవాది వానిలోనికి ప్రవేశించినప్పుడు అంట వాడు వెళ్ళి పెద్దలతో మరి సమాలోచన చేసి ప్రభును 30 వెండి నాణేలకు అప్పగించడానికి ఒప్పుకొని మరి ఎదురు చూశాడంట. ఆ తర్వాత యేసయ్య మరి ఆ మేడగదిలో ఒక రొట్టె మొక్క ఇచ్చినప్పుడు తిన్నగా వెంటనే సాతాను వాళ్ళలోనికి ప్రవేశించింది. వాడు వెలుపులకి వెళ్ళిపోయాడు చీకట్లోని. ప్రభుని అప్పగించాడు. చివరికి ఆ తీసుకొచ్చుకున్న సొమ్మేమని అనుభవించాడంటే దేవాలయంలో పారవేసి పొయ్యూరు పెట్టుకొని చచ్చిపోయాడు. చూడండి, వ్యర్థమైన వాటితోటి, లోక సంబంధమైన పాప సంబంధమైన వాటితో నింపుకునే వాళ్ళ జీవితాలు ఒకరోజు పతనం అవుతాయి. ధనాపేక్షతో నింపుకున్నాడు తన హృదయం. గెహజీ కూడా చూడండి, తన గురువైనటువంటి ఏలియా అనేటువంటి తన దైవజనుడిని వెంబడించేటప్పుడు తనలో ఉన్న ఆశ ఒకటే, నేను ఏలియాలో ఉన్న ఆ పరిశుద్ధాత్మను 2 పాళ్ళు పొందుకోవాలని ఆశతో తిరిగాడు. చివరిగా కూడా అడిగింది అదే ఏలియాని, అయ్యా నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నాకు ఇవ్వు. ఆ 2 పాళ్ళ ఆత్మతో నింపబడి గొప్ప సేవ చేశాడు. అలాంటి దైవజనుడి దగ్గర ఉన్నటువంటి గెహజీ ఏం కోరుకుంటున్నాడు? చూడండి, ధనాన్ని కోరుకుంటున్నాడు. ప్రియులారా, నయమాను తీసుకొచ్చినటువంటి ఆ సొమ్మును ఆశపడుతున్నాడు. దైవజనుడేమో వద్దు అని పంపిస్తే గెహజీ ఏం చేశాడు? వాటి వెంట పరిగెత్తి తీసుకొసుకుని ఇంట్లో పెట్టుకొని చివరి కుష్టి తెచ్చుకున్నాడు. ఈరోజు ఆలోచన చేద్దాం. మనం వేటితో నింపుకుంటున్నాం? మనం యేసయ్య సన్నిధిలో ఉంటున్నాం, సేవకులతో, సంఘంతో ఉంటున్నాం, కానీ మనం హృదయాలను వేటితో నింపుకొని మనం బ్రతుకుతూ ఉన్నాం. గమనించండి, దేవుని బిడ్డలైన వాళ్ళు కూడా ఈరోజు వ్యర్థమైన వాటితో నింపుకొని జీవితాలను ఎంత పాడు చేసుకుంటా ఉన్నారు. యేసయ్య అంటాడు, నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. ప్రియులారా, మన హృదయాన్ని దేవునితో నింపుకుంటే మన నోటి మాటలు కానీ మన జీవితంలో ప్రవర్తన కానీ ఉంటుంది. అందుకనే మనం నింపుకునేటప్పుడు జాగ్రత్తగా పరిశుద్ధమైన అనుభవాలు నింపుకోవాలి. ఒక్క మాట ఏంటంటే, ప్రతి ఉదయం సాయంత్రం దేవుని బిడ్డలమైన మనం యేసయ్య సన్నిధికి తప్పకుండా చేరి ఆయన పాద సన్నిధిలో కూర్చొని ప్రార్థనతో నింపుకోవాలి. వాక్యంతో
కృతజ్ఞతతో, దైవాత్మతో, యేసయ్యతో మనం నింపబడాలి. అప్పుడు మన జీవితాలు ప్రతి ఉదయ సాయంత్రాలు ఎంతో సుభిక్షంగా, క్షేమంగా దేవుల్లో ఉండగలుగుతాయి. అందుకనే ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, యేసయ్యని నమ్ముకున్న మనందరం ఖాళీగా ఉండకూడదండి. మన హృదయాలలో, జీవితాలలో దేవునితో నింపుకునే అనుభవాలు ఉండాలి. అంతే తప్ప లోక సంబంధమైన, పాప సంబంధమైన, అపవాది సంబంధమైన వ్యర్థమైన వాటితో మన హృదయాలు, జీవితాలు నింపుకోకూడదు. కాబట్టి మనందరం కూడా దైవ అనుభవాలతో జీవితాలను నింపుకుందాం. మరి అట్లనే మన బ్రతుకులో ఉన్నటువంటి సమయం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వాడుకుందాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎక్కువ సమయం ఖాళీ పెట్టుకొని మనం పాపంలో, నష్టంలో పడిపోకుండా వీలైనంత వరకు దేవుని సన్నిధిలో గడుపుతూ మన పనులు మనం చేసుకుంటూ జాగ్రత్తగా ఉండగలిగితే మన జీవితాలు ఎంతో దేవునిలో ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడి ఈ మాటలన్నీ మనలో ఫలింపజేసి మనందరి హృదయాలను ఆయన సన్నిధితో, ఆయన కృపతో నింపి ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపరుచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.